హలో హలో ఓకే సార్. హలో నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ చివుకుల శ్రీధర్ గారు, కార్డియాలజీ స్పెషలిస్ట్ మన మధ్యలో ఉన్నారమ్మా. హార్ట్ కి సంబంధించి అడగండి డాక్టర్ గారు, వింటున్నారు, అడగండి అమ్మా. అడగండి అమ్మా. హలో సార్, హార్ట్ కి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి సార్? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు నేను ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేశానమ్మా. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అనలైజ్ చేసుకోవటం, తర్వాత ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేయటము, రెండోది డైట్ అనేది ప్రాపర్గా మనం తీసుకోవటము, ఇలాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అదే సార్, ఆ డౌట్సే. అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే అమ్మా. మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం ఉంది సార్ కొంచెం, అదే అందుకని మనం కన్సల్ట్ అవుదామని. ఎక్కడికి రావాలి సార్ కన్సల్ట్ అవ్వాలి? రైల్వే స్టేషన్ రోడ్లో డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తుంటారు. మేబీ మార్నింగ్ 9:30 ఆ ప్రాంతం నుండి సాయంత్రం 6-7 వరకు కూడా ఉంటారండి. మీరు ఎప్పుడు వెళ్ళినా డాక్టర్ గారిని కలవచ్చు. వెళ్ళి మీకున్న సమస్యలను అడిగితే డాక్టర్ గారు చక్కగా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఏదైనా సమస్య ఉంటే లేదు. మంచి పేరు ఉంది సార్. లాస్ట్ టైం మేము కూడా వెళ్ళాము సార్ దగ్గరికి, ట్రీట్మెంట్ చేయించుకున్నాం సార్ దగ్గరే. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అట్లాగనే ఇంకేమన్నా ఉంటే డౌట్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా టేక్ చేస్తారు సార్. ఐడియా ఉంది మాకు కూడా. అందుకే మంచి పేరు వస్తుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. షార్ట్ పీరియడ్ లోనే సార్ మంచి పేరు వచ్చింది సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్, ఇలాంటి సూచనలు సలహాలు మాకు అందిస్తున్నందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, కార్డియోమయోపతిస్ గురించి మాట్లాడు. సో ఇందాక నేను చెప్పినట్టు ఈ సాధారణంగా ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ, తర్వాత హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి కానీ, రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతిస్ కానీ, ఇవన్నీ మనం చూస్తుంటాము. ఇవి సాధారణంగా జన్యుపరంగా వచ్చే ఇబ్బందుల ద్వారా వచ్చే ఈ కార్డియోమయోపతిస్ అనమాట. వీటితో పాటు కొన్ని అరిథ్మియాస్ కూడా ఉంటాయి. ఇవి ఛానలోపతిస్ కానీ, ఇలాంటి జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే వాటిని సాధారణంగా ఇవాళ రోజున కార్డియోమయోపతిస్ అనే డయాగ్నోసిస్ కింద పెట్టుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము. అట్లనే డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో గుండెలో రంధ్రం పడింది అనేది చాలా ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? అలా ఏర్పడిన రంధ్రం భవిష్యత్తులో ఆ బిడ్డకు పూడుతుందా, లేదా ఆ బిడ్డకు వచ్చే సమస్యలు ఏంటి, రికవరీ అవ్వచ్చా? మంచి ప్రశ్న అండి. సాధారణంగా హార్ట్లో హోల్ అనేది ఒక వేగ్ కాన్సెప్ట్ అండ్ వైడ్ కాన్సెప్ట్. సాధారణంగా చాలా రకాల హోల్స్ ఉంటాయండి. కామన్గా గమనించేది ఏంటంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, ఏఎస్డి అంటుంటాము. ఇలా కాకుండా విఎస్డి అని కానీ, పీడిఏ అని కానీ, ఇవి సాధారణంగా మనం హోల్స్గా మనం పరిగణిస్తూ ఉంటాము. పుట్టుకతో ప్రతి మనిషికి ఈ ఏఎస్డి అనేది కామన్గా ఉంటుందండి. అంటే పుట్టిన తర్వాత గుండెలో వచ్చే మార్పుల వల్ల కానీ, లేదంటే లోపల వచ్చే ప్రెషర్ చేంజెస్ వల్ల కానీ ఇవి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏఎస్డి అని కానీ, విఎస్డి అని కానీ, ఈ రెండు హోల్స్ ఏంటంటే ఒక వయస్సు, సాధారణంగా ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు వాటంతట అవే క్లోజ్ అయ్యే అవకాశాలు కొంతమందిలో ఉంటాయి. అలా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా కనుక అవి క్లోజ్ అవ్వకపోతే వాటిని మనం వేరియస్ మన స్టెప్స్ ద్వారా, లైక్ డివైస్ క్లోజర్స్ కానీ, లేదంటే సర్జికల్ ఇంటర్వెన్షన్స్తో కానీ వాటిని మనం క్లోజ్ చేయించుకోమని చెప్తుంటాం. ఓకే సార్, అది అంటే ఆ బిడ్డకి ఎలా నార్మల్ హార్ట్ కండిషన్ ఉంటుందా, లేదంటే తర్వాత మాట్లాడచ్చు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ శ్రీధర్ గారు స్టూడియోలో ఉన్నారు. మీకు గుండె సంబంధమైన సార్తో మాట్లాడదాం కాల్ చేసాం సార్. వెరీ గుడ్. మీ పేరు? సార్ నమస్తే సార్. నమస్తే అండి. నేను కొంచెం హెవీగా ఉండడం వల్ల బాగా గుండె నొప్పి పుడుతుంది సార్ ఇటీవల. ఓకే, ఎలా ఎలా ఏదైనా కన్సల్ట్ అవ్వాలా ఎలా అని కాల్ చేస్తున్నాం సార్. అంటే మీ ఇబ్బంది ఏంటో చెప్పండి కరెక్ట్గా. సార్ మీ ఇబ్బంది ఏంటండి? గుండె నొప్పి వస్తుంది సార్ ఇటీవల, బాగా కొంచెం లావుగా ఉండడం వల్ల. ఛాతీ నొప్పి వస్తుంది? సార్ ఛాతీ నొప్పి వస్తుందండి? అవును సార్, అవును సార్, ఛాతీ నొప్పి వస్తుంది సార్. ఓకే, ఏదైనా పని చేస్తున్నప్పుడు వస్తుందా, లేకపోతే ఏ టైంలో వస్తుందండి? మార్నింగ్ సెషన్లో వస్తుంది సార్, నిద్ర లేవగానే వస్తుంది. ఓకే, సో మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ నొప్పి ఎక్కువ అవటం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? బేసిక్గా పని ఏం చేయండి కదా సార్, కాకపోతే కొంచెం హెవీగా ఉండడం వల్ల ఈ పెయిన్ వస్తుందని ఆలోచనలో ఉన్నాను సార్. ఓకే, సాధారణంగా ఏంటంటే ఈ ఛాతీ నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాలండి. ఛాతీ నొప్పి ఉన్నప్పుడు అది గ్యాస్ పెయినా ఏంటనేది ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి ఇందాక నేను చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్ చేసుకోవటం, టెస్టులు చేసుకోవటం అనేది చూసుకొని దాన్ని బట్టి మీకు ఛాతీ నొప్పికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అయితే ఇస్తాం. ఓకే అండి, డాక్టర్ గారు ఉపాస సూపర్ స్పెషాలిటీ